వేటగాడా, నన్ను తిన్నంత మాత్రాన నీ కడుపు నిండుతుందా? నీ కడుపు నిండదు, నీ ఆకలి తీరదు. నన్ను వదిలే, నీకు అమూల్యమైన సలహాలు 3 ఇస్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. ఆ అడవికి ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు. వాడు ఆ అడవి మధ్యలో వల వేశాడు. ఆ వలలోకి ఏ జంతువులో పక్షులో వచ్చి పడతాయని ఎదురుచూస్తూ చెట్టు కింద కూర్చున్నాడు. చూస్తుండగానే ఓ బుజ్జిపిట్ట మెల్లగా వచ్చి వలలో చిక్కుకున్నది. వేటగాడు వెంటనే లేచి వల దగ్గరకు వచ్చాడు. బుజ్జిపిట్టను చేతిలోకి తీసుకొని, ఆహా, ఈ బుజ్జిపిట్ట భలే రుచిగా ఉంటుంది అంటూ బుజ్జిపిట్టను చంపి తిందామని ప్రయత్నించాడు. బుజ్జిపిట్టకు భయం వేసింది కానీ చటుక్కున తేరుకొని ధైర్యంగా మాట్లాడింది. వేటగాడా, నన్ను తిన్నంత మాత్రాన నీ కడుపు నిండుతుందా? నీ కడుపు నిండదు, నీ ఆకలి తీరదు. నన్ను వదిలే, నీకు అమూల్యమైన సలహాలు 3 ఇస్తాను. మొదటి సలహాను నీ చేతి మీద కూర్చొని ఇస్తాను. రెండవ సలహాను దూరంగా నేల మీద కూర్చొని ఇస్తాను. మూడవ సలహాను చెట్టు కొమ్మ మీద కూర్చొని ఇస్తాను అని బుజ్జిపిట్ట వేటగాడితో అన్నది. వేటగాడు కొద్దిసేపు ఆలోచించాడు. సరేలే అని దాన్ని వదిలేశాడు. బుజ్జిపిట్ట వేటగాడి చేతి మీదే కూర్చొని మొదటి సలహా ఇచ్చింది. అసంభవమైన వాటిని ఎప్పుడూ నమ్మవద్దు అని చెప్పింది. వేటగాడు ఇంకా ఆలోచిస్తుండగానే బుజ్జిపిట్ట దూరంగా వెళ్ళి కూర్చొని రెండవ సలహా ఇచ్చింది. జరిగిపోయిన దాని గురించి ఎన్నడూ బాధపడవద్దు అని చెప్పింది. ఆ వెంటనే మూడవ సలహా ఇచ్చేందుకు చెట్టు కొమ్మ మీదకి ఎగిరింది. నా కడుపులో కిలో బంగారం ఉంది. ఆ బంగారాన్ని నువ్వు గనక తీసుకొని ఉంటే 10 తరాల పాటు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికేవాడివి అని అన్నది. వేటగాడు నిర్ఘాంతపోయాడు. నేను నిన్ను నమ్మి వదిలాను. బుజ్జిపిట్ట, నువ్వు నన్ను మోసం చేశావు అని ఏడుపు ముఖం పెట్టాడు. బుజ్జిపిట్ట నవ్వింది. చూడు, నా సలహాలు నువ్వసలు పట్టించుకున్నట్టే లేవు. అసంభవమైన వాటిని నమ్మద్దని చెప్పాను కదా. మరి పిట్ట కడుపులో బంగారం ఉందంటే నువ్వు ఎలా నమ్మావు? ఇక నా కడుపులో నిజంగానే కిలో బంగారం ఉండి ఉంటే నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆ బరువు తెలిసేది కదా. అయినా నా కడుపులో కిలో బంగారం పట్టేనా? అయినా నా కడుపులో కిలో బంగారం పట్టేనా అని అన్నది. వేటగాడు సిగ్గుతో తలదించుకున్నాడు. బుజ్జిపిట్ట కొనసాగించింది. చూడు, జరిగిపోయిన దాన్ని గురించి ఎన్నడూ బాధపడకు అని చెప్పాను. నువ్విప్పుడేం చేస్తున్నావు? అనవసరంగా నన్ను వదిలేశానే అని బాధపడుతున్నావు కదూ అన్నది నవ్వుతూ. వేటగాడికి మరింత సిగ్గు వేసింది. నిజమే కదా, ఇక మీద నీ సలహాలు పాటిస్తాను. మరిప్పుడు మూడో సలహా కూడా ఇవ్వు అని అడిగాడు. ఎవరు ఏ సలహాలు ఇచ్చినా మనకు వాటిని పాటించే గట్టి మనసు ఉంటేనే ప్రయోజనం. సలహాలు ఆచరణలోకి వస్తేనే ఉపయోగం. అర్థమైందా అని చెప్పి బుజ్జిపిట్ట తుర్రునే ఎగిరిపోయింది.